దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 152. ఇండియాకి వచ్చిన రాజశేఖర్ దంపతులు. ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అవంతి మాటతో మహర్షి ఫోన్లో సుధాకర్కి వస్తానని చెప్తాడు. అయితే ఎప్పట్లాగానే డబ్బు నాకు సెండ్ చేయండి సార్. ఈలోపు నేను ఆ అమ్మాయిని హోటల్ రూమ్కి పంపిస్తాను అని అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. అలాగే అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేసి అవంతి వైపు బాధగా చూస్తూ, నిజం చెప్పు, నేను ఈ టైంలో వదిలేసి వెళ్తుంటే నీకు బాధగా లేదా అని అడుగుతాడు. మీరు నా పక్కన ఎప్పుడు లేకపోయినా నాకు బాధగానే ఉంటుంది మహర్షి గారు. కానీ పడుపు వృత్తి చేసుకునే యువతులు బాధపడే దాంట్లో మన బాధ ఎంత చెప్పండి? మనకి అవకాశం ఉన్నప్పుడల్లా మనం కలిసి సంతోషంగా ఉందాము. కానీ అలాంటి అమ్మాయిలని సేవ్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాలని అస్సలు వదులుకోవద్దు అని చెప్తుంది. తన మాటలకు మహర్షి గర్వపడుతూ తన నుదిటిన ముద్దు పెట్టుకొని, ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను అవంతి, నువ్వేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని తల నిమృతూ చెప్తాడు. సరే అన్నట్టుగా చిరునవ్వుతో తల ఊపుతుంది. కాసేపటికి మహర్షి రూములో నుంచి బయటకొచ్చి కిందికి వెళుతుండగా బాల్కనీలో తిరుగుతున్న తాన్య మహర్షిని చూసి, బావగారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటుంది. మహర్షి కిందికి దిగి వెళ్తుంటే తాన్య కూడా వెనకగా వస్తూ, ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కుంటాను అని అనుకొని మహర్షి వెనక ఫాస్ట్గా వస్తుంటే తాన్య బయటికి వచ్చేసరికి మహర్షి అప్పటికే కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్తున్న కారు వైపు చూస్తూ, ఈ టైంలో అక్కని వదిలేసి బావగారు ఎక్కడికి వెళ్తున్నట్టు అని అనుకొని మహర్షి ప్లే బాయ్ అన్నట్టుగా గౌతమ్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండగా, నిద్రపోకుండా ఇక్కడ ఉన్నావేంటి తాన్యా అంటూ అవంతి అక్కడికి వస్తుంది. బావగారు ఈ టైంలో బయటికి వెళ్ళారేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అది తాన్యా అంటూ మాటలు వెతుక్కొని, హా, గార్మెంట్ ఫ్యాక్టరీలో ఏదో ప్రాబ్లం అంట. అక్కడ 24 గంటలు వర్క్ నడుస్తుందని తెలుసు కదా. ప్రాబ్లం వచ్చి వర్క్ ఆగిపోతే మహర్షి గారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటానికి వెళ్తున్నారు అని చెప్తుంది. అవునా, ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకోవచ్చు కదా అక్క. ఈ టైంలో నిన్ను వదిలేసి వెళ్ళడం ఎందుకు అని అడుగుతుంది. రేపు ఉదయం వరకు కూర్చుంటే అక్కడ వర్క్ ఆగిపోతుంది కదా తాన్యా. స్టాకు ఎక్స్‌పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అసలే డిలే చేయకూడదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటం, మహర్షి గారు వెళ్ళటం మామూలే. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు వెళ్ళి పడుకో అని తడబడుతూ చెప్తుంది. కానీ తాన్యా మనసు గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కూడా మీ బావగారిని వెళ్ళమని పంపించాను. ఇక నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో తాన్యా అని అంటుంది. సరే అక్క అని చెప్పి ఇద్దరు లోపలికి నడుస్తారు. తాన్య రూములోకి వెళ్ళి డోర్ వేసుకున్నాక అవంతి కాస్త రిలాక్స్ అవుతూ, నేను మీ బావగారిని అనుమానించినట్టు నువ్వు మీ బావగారిని అనుమానించి తప్పు చేయకు తాన్యా. మీ బావగారు నిజంగానే దేవుడు. మీ బావగారికి మాట ఇవ్వడం వల్ల వారి నిజాయితీ గురించి నీకు డైరెక్ట్గా చెప్పలేకపోతున్నాను అని అనుకొని బాధపడుతుంది. తాన్య వచ్చి కాంతమ్మ పక్కన పడుకొని ఆలోచించుకుంటూ, బావగారు అలా వెళ్ళడం చూసి ఒక్క క్షణం గౌతమ్ మాటలు గుర్తు తెచ్చుకొని అనుమానించే ధోరణిలోకి వెళ్ళిపోయాను. ఛ,
బావగారు అలాంటి వారైతే అసలు ముందు అక్క బావగారితో ఎందుకుంటుంది? ఆ గౌతమి బుద్ధి లేకుండా మా బావగారి గురించి ఏదేదో ఊహించుకుంటున్నాడు అని అనుకొని ఫోన్ తీసుకుంటుంది. వాట్సాప్ ఓపెన్ చేస్తే గౌతమ్ కూడా ఆన్లైన్లోనే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. తను ఆన్లైన్లోకి రావటం గౌతమ్ కూడా చూస్తూ, ఒకప్పుడు ఇద్దరు అలా చాట్ చేసుకోవటం గుర్తు తెచ్చుకుంటూ కోపం, ఆవేశం, బాధ కలగలిపిన ఫీలింగ్లో ఇద్దరూ ఉండిపోతారు. తాన్య కూడా బాధపడుతూ ఫోన్ పక్కకు వేసి, రాజశేఖర్ అంకుల్ వాళ్ళు రేపే కదా వచ్చేది. మా లవ్ బ్రేకప్ అయిందని తెలిసి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియడం లేదు అని అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ గౌతమ్ కూడా ఫోన్ పక్కకు పెట్టి, అమ్మా నాన్న నా పెళ్లి జరిపించాలని ఎన్నో ఆశలతో రేపు ఇండియాలో అడుగు పెట్టబోతున్నారు. తనకి ఇష్టమైన స్టూడెంట్ నా నుంచి దూరమైంది అంటే మా నాన్నగారు చాలా బాధపడతారు. ఆ డెవిల్ నన్ను బాధ పెట్టేదే కాకుండా అమ్మా నాన్నకి కూడా మనశ్శాంతి లేకుండా చేయబోతుంది అని తిట్టుకుంటూ దీర్ఘ ఆలోచనలో ఉంటాడు. మరుసటి రోజు ఎయిర్పోర్టులో గౌతమ్, దామోదర్ రాజశేఖర్ వారి కోసం వెయిట్ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు మా బావగారిని చూస్తానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను గౌతమ్ అంటాడు దామోదర్ కపట ప్రేమను నటిస్తూ. కానీ గౌతమ్ తల్లిదండ్రులు వస్తున్నారనే సంతోషం కంటే తన ప్రేమ ఫెయిల్ అయిందనే విషయాన్ని ఎలా తట్టుకుంటారనే దాని గురించే బాధపడుతూ ఉంటాడు. ఇలా కొద్దిసేపటి తర్వాత రాజశేఖర్ గారు సూటు బూటు ధరించి కళ్ళకి అందమైన గ్లాసెస్ పెట్టుకొని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ హోదాలో భార్యతో కలిసి హుందాగా నడిచి వస్తుంటాడు. అప్పటికి ఇప్పటికీ తండ్రి పూర్తిగా కోలుకోవడం చూసి గౌతమ్ సంతోషపడుతూ వస్తున్న తండ్రిని చూస్తుంటాడు. అదిగో మా బావగారు వస్తున్నారు. మా బావగారిని చూడటానికి నా 2 కళ్ళు సరిపోవడం లేదు గౌతమ్ అంటాడు దామోదర్ కపట ప్రేమని నటిస్తూనే. వాళ్ళు అలా వస్తుంటే గౌతమ్ ఎదురు వెళ్ళి తల్లిదండ్రుల ముందు నిలబడతాడు. కొడుకుని చూసి రాజశేఖర్ తన కళ్ళకి ఉన్న గ్లాసెస్ తీసి కొడుకు ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తుంటాడు. సంతోషంతో తండ్రిని పట్టి పట్టి చూస్తూ, మిమ్మల్ని తిరిగి ఇలా చూస్తున్నందుకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది నాన్నా అని అంటాడు. ఈ క్షణాల కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ పరదేశంలో ఉన్నాం గౌతమ్ అంటుంది సుచరిత నవ్వుతూ. బావగారు అంటూ దామోదర్ వచ్చి రాజశేఖర్ని హక్ చేసుకొని, ఎన్నాళ్ళైంది బావగారు మిమ్మల్ని చూసి, మీ గురించి తలుచుకుని రోజు లేదంటే నమ్మండి అంటాడు. బామార్తి అభిమానానికి రాజశేఖర్ కూడా నవ్వుతూ, నేను వచ్చాను కదా దామోదర్ అంటాడు బదులుగా దామోదర్ని హక్ చేసుకొని. మీరు ఇండియాలో అడుగు పెట్టేసరికి ఇప్పుడు ఇండియాకి కల వచ్చింది బావగారు అంటాడు దామోదర్ ఎదురుగా నిలబడి. మరీ అంత ఓవరాక్షన్ చేయకురా అని రాజశేఖర్ అనగానే, మీరు అంతే అంటారులే బావగారు అని దామోదర్ చిరుకోపాన్ని నటిస్తాడు. ఇంతకీ గౌతమ్, నువ్వొక్కడివే ఎయిర్పోర్ట్కి వచ్చావేంటి? తాన్య కూడా వస్తుందనుకున్నామే అంటుంది సుచరిత. తాన్య గురించి అడగగానే దామోదర్ మొహం కోపంగా మారిపోతే గౌతమ్ బాధగా ఏమీ చెప్పలేకపోతుంటాడు. ఇంటి దగ్గర మనకు కాబోయే కొడలు వెయిట్ చేస్తుందేమోలే సుచరిత అంటాడు రాజశేఖర్. తండ్రి మాటలకి గౌతమ్ ఇంకా బాధపడుతుంటాడు. మిథున ప్రెగ్నెంట్ కాబట్టి తనని తీసుకురావద్దని చెప్పాను, కానీ తాన్య నీతో తీసుకురమ్మని చెప్పాను కదా గౌతమ్ అంటుంది సుచరిత. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలేమ్మా అంటాడు గౌతమ్. అంతలోనే రాజశేఖర్ అంటూ బెనర్జీ గారి పిలుపు కొంచెం దూరం నుంచి అభిమానంగా వినిపిస్తుంది. ఆ పిలుపులో స్నేహితుడి ఆత్మీయత మనసుకు తాకగానే
అటువైపుగా చూస్తాడు రాజశేఖర్. బెనర్జీ గారు పుష్ప గుచ్చాలు పట్టుకొని స్నేహితుని చూస్తున్న ఆనందంలో కనిపిస్తూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత ప్రాణ స్నేహితుని చూడగానే రాజశేఖర్ మొహంలో కూడా సంతోషం కనిపిస్తుంటుంది. ఒకప్పుడు రాజశేఖర్ ప్రాణాలు దక్కుతాయో లేదోనని కన్నీరు మున్నీరుగా విలిపించిన బెనర్జీ గారు ఇప్పుడు స్నేహితుడు నార్మల్ అయిపోయి అలా హుందాగా కనిపిస్తుంటే ఆయన ఆనందానికి కూడా హద్దులు లేవు. కానీ బెనర్జీని చూసిన దామోదర్ మొహంలో రంగులు మారుతుంటాయి. వాళ్ళ స్నేహం గురించి తెలుసు కాబట్టి గౌతమ్, సుచరిత మాత్రం మామూలుగా చూస్తుంటారు. బెనర్జీ అంటూ సంతోషంగా రాజశేఖర్ బెనర్జీ గారికి ఎదురుగా వెళ్తాడు. స్నేహితుడు ఆత్మీయంగా దగ్గరికి వచ్చినందుకు బెనర్జీ గారు సంతోషపడుతూ అభిమానంగా పుష్పగుచ్చాలు అందిస్తాడు. రాజశేఖర్ కూడా సంతోషంగా వాటిని తీసుకోబోయి అంతలోనే స్నేహితుడి మీద కోపం తెచ్చుకుంటూ చెయ్యిని వెనక్కి తీసుకుంటాడు. అది చూసి బెనర్జీ గారు బాధపడుతుంటాడు. నీ కొడుకుని నా ఇంటి అల్లుని చేసుకున్నందుకు నీ మీద కోపం పోయింది అనుకొని ఇలా పుష్పగుచ్చాలు పట్టుకొని వచ్చావా అని స్నేహితుని మీద సీరియస్ అవుతాడు రాజశేఖర్ గారు. ఇలా ఎన్నాలని ఈ స్నేహితుడి మీద కోపంగా ఉంటావురా అని అడుగుతాడు బెనర్జీ గారు బాధపడుతూ. ఎప్పటినుంచో వస్తున్న నా స్నేహాన్ని కాదని మధ్యలో వచ్చిన ఆ మహర్షి వెంట వెళ్ళావు కదా, అప్పుడు ఈ స్నేహితుడు నీకు గుర్తు రాలేదా అని అడుగుతాడు. మన స్నేహాన్ని అసలు మర్చిపోతేనే కదరా కొత్తగా గుర్తు తెచ్చుకోవడానికి అంటాడు బెనర్జీ గారు. నువ్వు స్నేహానికి అంత విలువ ఇచ్చేవాడివైతే నన్ను కాదనుకొని ఎందుకు వెళ్ళిపోతావు బెనర్జీ? ఎప్పుడైతే నువ్వు ఆ మహర్షి వెంట వెళ్ళావో అప్పుడే మన స్నేహానికి బీటలు ఏర్పడ్డాయి. ఇక మన స్నేహం ఎప్పటికీ కలవదు అని కోపంగా చెప్పి, రా గౌతమ్ వెళ్దాం అని ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాడు. స్నేహితుడు ఇంకా అంత కోపంగా ఉండటం చూసి బెనర్జీ గారు బాధపడుతుంటాడు. పద అమ్మా అని చెప్పి గౌతమ్ తల్లి భుజం చుట్టూ చేయివేసి ముభావంగా బెనర్జీ గారిని చూస్తూ తల్లిని తీసుకుని తండ్రి వెనక వెళ్తుంటాడు. దామోదర్ బెనర్జీ గారిని కోపంగా చూస్తూ వాళ్ళ వెనక వెళ్తుంటాడు. మిథున, వెంకట్ కూడా గౌతమ్ వాళ్ళ ఇంటికి చేరి రాజశేఖర్ గారు వస్తున్నందుకు ఇంట్లో స్పెషల్ డెకరేషన్ చేసి ఇల్లుని అందంగా అలంకరించి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అబ్బా, అమ్మా నాన్న ఇంకా రావడం లేదేంటి వెంకట్ అని అడుగుతుంది మిథున వాళ్ళని చూడాలనే ఉత్సాహంతో డోర్ వైపు చూస్తూ. కాసేపు కిందటే కదా ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అని మెసేజ్ వచ్చింది, వస్తుంటారులే మిథున అంటాడు వెంకట్ తన పక్కన కూర్చొని. ఇలా కొద్దిసేపు తర్వాత వాళ్ళు వస్తున్నట్టుగా కారు సౌండ్ వినపడుతుంది. త్వరగా వెళ్ళి తాన్యాని, వెంకట్ని, మిథునాని చూద్దాం పద సుచరిత అంటూ రాజశేఖర్ గారు దిగి భార్యతో కలిసి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటాడు. రాజశేఖర్ గారు తాన్యా మీద పెట్టుకున్న ఆస్తుల్ని చూస్తూ గౌతమ్ బాధగా తల్లిదండ్రుల వెంట వెళ్తుంటాడు. తల్లిదండ్రులు వచ్చేది చూసి మిథున సంతోషపడుతూ, గుమ్మడికాయ, ఎర్రనీళ్ళు సిద్ధం చేసి పెట్టమని చెప్పాను కదా, త్వరగా తీసుకురండి అని చెప్పి సర్వెంట్లని కేక వేస్తుంది. వస్తున్నాం మేడం అంటూ గుమ్మడికాయ, ఎర్రనీళ్ళతో వాళ్ళు వస్తారు. సుచరిత, రాజశేఖర్ గుమ్మం దగ్గరికి వస్తే వాళ్ళతో పాటే గౌతమ్, దామోదర్ కూడా అక్కడికి చేరుకుంటారు. సుచరిత రాజశేఖర్ గారిని చూసి మిథున, వెంకట్ సంతోషపడటం, కూతురు అల్లుని చూసి వాళ్ళు సంతోషపడటం జరిగిపోతూ ఉంటుంది. సర్వెంట్స్ రాజశేఖర్ గారికి దిష్టి తీసే కార్యక్రమాలు పూర్తి చేయగానే రాజశేఖర్ లోపలికొచ్చి కూతుర్ని దగ్గరకు తీసుకొని, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అంటూ ఆప్యాయంగా కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు. అవును నాన్న, మనం ఇలా డైరెక్ట్గా మాట్లాడుకొని చాలా రోజులవుతుంది అంటుంది మిథున సంతోషంతో కన్నీళ్ళు పెడుతూ.
రాజశేఖర్ గారు నవ్వుతూ కూతురు కన్నీళ్లు తుడిచి కూతురు తల మీద ప్రేమను పంచుతూ ముద్దు పెట్టుకుంటాడు. మీకోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా మావయ్య అంటాడు వెంకట్. ఇక వచ్చేసాం కదా వెంకట్ అంటూ అల్లుని కూడా దగ్గరకు తీసుకొని ఇద్దరిని పక్కపక్కన నిలబెట్టుకొని అపురూపంగా చూస్తుంటాడు. తండ్రి సంతోషాన్ని చూసి గౌతమ్ కూడా కాస్త సంతోషపడుతుంటే దామోదర్ మాత్రం ఈర్ష్యతో రగిలిపోతూ, నీ కూతురు అల్లుని చూసుకొని నువ్వు సంతోషపడొచ్చు బావా, కానీ నా కొడుకు స్థానంలో వెంకట్ని చూస్తుంటే నా కడుపు మండిపోతుంది అని మనసులో అనుకుంటాడు. అలా చూడకండి, మన కూతురికి అల్లుడికి మన దిష్టే తగులుతుంది అంటుంది సుచరిత. ఆ మాటకి అందరూ నవ్వుతుంటే దామోదర్ కుళ్ళు కుతంత్రాలతో ఆలోచిస్తూ, మీ దిష్టి కాదు, నా దిష్టి తగిలి త్వరలో వీరిద్దరు కూడా విడిపోతారు అని అనుకుంటాడు. ఇద్దరు వాళ్ళ కాళ్ళకి నమస్కరించబోతుండగా వద్దమ్మా అని చెప్పి ఇద్దరిని హక్కున చేర్చుకుంటాడు రాజశేఖర్. తర్వాత రాజశేఖర్ ఇల్లంతా చూస్తూ, ఇంతకీ నా కాబోయే కోడలు కనిపించదేంటి, తను ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కాబోయే కోడలు అనగానే మిథున, వెంకట్ బాధగా గౌతమ్ వైపు చూస్తారు. నీ కాబోయే పెళ్ళాం ఎక్కడ ఉంది గౌతమ్ అని అడుగుతుంది సుచరిత కూడా ఇల్లంతా చూస్తూ. వస్తున్నానా అత్తయ్య అంటూ వర్ష పైనుంచి కిందికి దిగి వస్తుంటుంది. ఇద్దరు వర్షాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. వాళ్ళ ఆశ్చర్యాన్ని చూస్తూనే వర్ష వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడుతుంది. మేము అడిగేది నిన్ను కాదమ్మా, మాకు కాబోయే కోడలు తాన్య గురించి. తాన్య ఎక్కడ ఉంది అని అడుగుతుంది సుచరిత. వర్ష సమాధానం కోసం గౌతమ్ వైపు చూస్తుంటుంది. తను మీ కాబోయే కోడలేనమ్మా. నేను తాన్యాని వదిలేసి వర్షాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అంటాడు గౌతమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.